చెప్పు జ్యూస్ తక్కువ కదా దానికి కొత్తరాగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, కావ్యకైతే ఇప్పుడు చెప్పులు తీసుకొని వచ్చినాం, స్లిప్పర్స్. ఇక్కడ పెట్టి దేవుడి దగ్గర ఇట్లమ్మా. చూడండి బాగుందా కలరు, కామెంట్ చేయండి బాగుంటే. డిజైన్ అంతా బాగుందా? కావ్యకి ఇట్లదే బాగుంటుంది, ఎప్పుడు ఇట్లావే తెస్తాం మేమైతే. ఇంకా చికెను, ఇంకా అంగడి దగ్గర అయితే ఫ్రూట్స్, మ్యాంగోస్ ఒకటే ఉండేది ఫ్రూట్స్లో. వెజిటేబుల్స్ వేసుకో, నిలుచుకో, వేసుకోండి. ఇంకా వెనకాల బాగుంటే కామెంట్ చేయండి. ఒక 2 minutesలో ఈ స్లిప్పర్ 2 నిమిషాల్లోనే సెలెక్ట్, సూపర్ సెలెక్ట్. దీని కాస్ట్ వచ్చి 220 రూపీస్. బాగుంటే కామెంట్ చేయండి. చాలా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లా బాగుంది, సూపర్గా నాకు కలర్ ఇష్టమైన. ఫస్ట్ టైం కావ్యకి సిక్కిన తక్షణం, పోయిన తక్షణం సిక్కిండేది. ఇంకైతే ఇప్పుడు చికెన్ అయితే చేస్తాను, సండే కదా. హ్యాపీ సండే ఫ్రెండ్స్ అందరికీ. ప్లీజ్ కామెంట్ చేయండి, మాకు చాలా ఇష్టం. అందుకే మా ఇంట్లో ఎన్ని మెంబర్స్ ఉన్నారని వాళ్ళకి నేను ఎత్తి ఉండేదే 4 తెలీదు. లేదు ఇంకా ఉండాల. ఎప్పుడు మాకు ఎన్ని కావాలో రోజు పోతా ఉంటాము షాప్ దగ్గరికి. ఎప్పుడు ఏం కావాలో అన్నీ ఎత్తుకొచ్చుకుంటాము. ఊరికి వెళ్తున్నాం అనమాట. బుధవారం దాన్ని నాకు ఏంటి తెలుగు రాదు, అయినా నువ్వు తెలుగు నేను ఫుల్ తెలుగు. మా నాన్న ఫుల్ తెలుగు మీడియం, మా మమ్మీ ఫుల్ కన్నడ మీడియం. ఆ టైంలో చాలా ఇప్పుడే కదా చూస్తావు, కానీ ఇప్పుడే కాకూడదు, లేకపోతే నాకు డైజెస్ట్ కాదు. సరే, చికెన్ కాజీవి అయితే అక్కడ ఉంది. ఏమి హ్యాపీ సండే చెప్పు. అంత పోయిసింది అది. అన్నీ రెడీ చేసుకుందాం. ఎరగడ్ల అవంతా యూత్లు కడిగేస్తాను ఫస్ట్. నేను తెలీదు. మాట్లాడా. చూడండి ఫ్రెండ్స్, మా ఇంట్లో నైట్ 10 గంటలకి వీడియో సెల్ఫీలు తీసుకుంటా ఉన్నారు. అదేమది కూలింగ్ గ్లాసా? సోఫియా బాగుంది. నాకు నేను వీడియోలో పెట్టి నేను యాల్ పెడితే అనకూడదు. డిలీట్ చేస్తూ కొట్టాల్సి ఉంచుతా. అన్నీ జోక్గానే ఉండాలి, ఎప్పుడు సీరియస్గా ఉంటారా? అయ్యా ఓకే, ఇప్పుడు గుడ్ నైట్ చెప్పండి. గుడ్ నైట్. ఏమో డ్యాన్స్ చేస్తాం జీవిత. ఇప్పుడు టైము కరెక్ట్గా చెప్తాను ఎంత అనేసి. 10 గంటలు. ఇప్పుడు మెరూన్ పెట్టేసిండారు ఆల్రెడీ. చూడండి ఫ్రెండ్స్, మా ఊళ్ళో ఆల్రెడీ ఉత్సవాలు నడుస్తూ ఉంది. ఈ పొద్దు ఇంకా స్టార్ట్. అమ్మవారి చూడండి ఎంత బాగుంది, సూపర్గా ఉంది అమ్మవారు. డైరెక్ట్గానే చూపిస్తాను ఇంకా 2 days. ఎంత బాగా డెకరేషన్ చేసిండారు చూడు. అన్ని రేట్లు ఎక్కువ ఉంటే కూడా ఎంత బాగా డెకరేషన్ చేసిండారు. ఏమాడుతూ ఉండరు, ఎక్సర్సైజ్ చేస్తూ ఉండరా? సూపర్గా ఉంది ఎక్సర్సైజ్. పొద్దున్న ఎలాగైనప్పుడు చేయండి ఎక్సర్సైజ్ ఇట్లా. మామా నువ్వు కూడా వాళ్ళు అట్లా అయిపోతావు. ఓయ్ వచ్చేసి అప్పుడు ఒకే కింద వచ్చేది. చెప్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవితాస్ అమేజింగ్ వ్లాగ్స్.
గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేనైతే 24 ఊరికి వెళ్తున్నాం అనమాట. మా ఊర్లో జాతర అనమాట. అందుకే నాకి, మా మమ్మీకి, మా అక్కకి తగినట్టుగా చైన్స్. ఇది కాల్ చెల్లు, ఇది నాకి, మా అక్కకి. ఇది ఫౌండేషన్, ఇది నాకి. అదొక డ్రెస్ కట్టుకుంటాను పూజకి. అదేమో దేవుని పెళ్ళి అంట, అందుకే బాగుండే డ్రెస్. అదేమో దేవుని పెళ్ళి కాదమ్మా, దేవుడి పెళ్ళి, కళ్యాణోత్సవం. అదే సాలుడి. దానికి నేను ఒక బాగుండే డ్రెస్ వేసుకొని ఫుల్ ఫోటో తీసుకుంటాను. మా స్కూల్లో యాన్యువల్ డే చీర కట్టుకొని వేసుకున్నాను. సరే, ఇది మా అక్కది, ఇది నేను వేసుకునేది. అన్నీ నువ్వు దేవుడి పెళ్ళి నాడు వేసుకుంది బాబంతా. దీనికి ఇది ఒక కమ్ ఉండాలి కదా, కమ్మిదే. ఇప్పుడు ఇంకోటి ఫ్రెండ్స్, స్టార్టింగ్ నుంచి ఫినిషింగ్ వరకు అన్ని నావే. ఇప్పుడు చికావే వేసుకుంటుంది. ఇంకా డ్రెస్ అంతా ప్యాకింగ్ అయిపోయింది. కావేది మాత్రం డ్రెస్ నీట్ గా ప్యాక్ చేసి పెట్టుకోండి. ఒకసారి వేసుకుందామా, తీసుకుందాం. ఇంకా అన్ని ఇవి ఎప్పుడో ఈ ఇయర్లీ 1 టైం వేసుకుంటుంది అంతే ఫ్రెండ్స్. ఇంకెప్పుడు వద్దుమా, తీయద్దుమా, ఊర్లో వేసుకుంటావు. తీసు, ఇప్పుడు తీయద్దు. ఇంకా అన్నీ ఎత్తి పెట్టుకుంటూ ఉండరు. ఇంకా బుధవారం మార్నింగ్ పోతాం అనేసి ఈ పదంతా ఇవి ప్యాకింగ్, బట్టలంతా ప్యాకింగ్ అయిపోతే ఇంక రేపంతా వెజిటేబుల్స్, ఇంటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ రేపంతా ప్యాకింగ్ చేసుకుంటాము. ఈ పదంతా బట్టలు ఎత్తి పెట్టుకొని ఇస్తే ఇంకా నెక్స్ట్ సండే వరకు పూజ అక్కడ జాతర నడుస్తుంది. రేపు వేసుకుందులే, అట్లా వేస్తారా? ఆడేసుకుందులే. ఈ వేసుకుంటాను ఇప్పుడంతా ట్రై చేస్తుంది, కానీ 1/2 అవర్ కూడా వేసుకునేలేదు. అంత నీట్గా రెడీ చేసింటాను. 1/2 అవర్లో అన్నీ తీసి పెట్టేసి డ్రెస్, ప్యాంటు, షర్ట్ వేసుకొని వస్తుంది. నేను ఇన్ని ఎత్తుకొని దాడిపోయి ఫోటో షూట్ చూపించుకొని అక్కడ నీ లాంగ్ చైన్ ఎక్కువ, లాంగ్ చైన్ షార్ట్ చైన్. ఇంక అన్నీ నీది బట్టలంతా ఎత్తి పెట్టుకో, సరేనా? గాజులు కొనుక్కోవడానికి వెళ్తున్నా. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటమ్ తీసుకొస్తాను ఫ్రెండ్స్. ఏమయ్యా, మా మమ్మీ ఫీల్ అయిపోతా ఉంది. పదండి ఇంకేం నా బట్టలు ఎత్తి పెట్టేసుకున్నాం. పెట్టు. మా బట్టలు అంటే పెట్టుకునేసిందాం. మాకు చాలా లేట్. వాళ్ళ బ్యాగ్ వాళ్ళదే పెట్టి ఇస్తా ఉన్నాను. వాళ్ళే మోయాల ఫ్రెండ్స్, చూపించిందాం కదా నిన్నే. అవును కదా, సారీ. నాకు బ్యాగ్ హ్యాండ్, నేను యాదో ఎత్తి పెట్టుకుంటాను. ఫస్ట్ అవన్నీ ఎక్కువ చాలా పర్లేదు. పారేయద్దు, నీట్గా ముడిచి ఎత్తి పెట్టు. సరే, ఆ తర్వాత ఇంకోటి ఉంది కదమ్మా, నేను అది తెచ్చుకుంటా. మేకప్ సెట్ అంతా ఎత్తి పెట్టుకోండి. ఆడే ఊరు దగ్గర ఏమి అడిగేకపోకూడదు. మన ఇంట్లో మనం ఎత్తి పెట్టుకోవాలా. చూడు, ఇవోని అంతా ఈడ పెట్టేసిండారు. ఓకే అండి, పొద్దు మార్నింగ్ వచ్చి టిఫన్ ఇది ఆలుగడ్డ ఫ్రై, సాగు కుర్మా ఏమంటారో తెలీదు, పూరీ పిండి రెడీ చేసినాను. అంతా పూరీ చేసి టిఫన్ అయితే పూరీ ఆలుగడ్డ ఫ్రై చేస్తాను. రేపైతే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మా ఊర్లో జాతర. నిన్నటి నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇంకా బుధవారం నుంచి ఇంకా ఫుల్ గ్రాండ్గా ఉంటుంది, చూపిస్తాను. అందుకే మేము బుధవారం అయితే పోతా ఉన్నాము. దేవుడికి కళ్యాణోత్సవం, రథోత్సవం, గరిగ, పుష్పల్లకి ఇంకా బాగుంటుందండి. అన్నీ చెప్తే బాగుండేది, చూపిస్తాను. అన్నీ లైవ్లో చూపిస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. 10 ఇయర్స్ అయినాక చేస్తా ఉన్నారండి ఈ జాతర వచ్చేసి. మా జీవిత 2-3 ఇయర్స్ ఉన్నప్పుడు చేసింది. ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ చేసిండ్రు. లాక్డౌన్ మధ్యలో కరోనా ఇంకా నిలిపేసిండ్రి అంతా. ఈ 10 ఇయర్స్ది ఈసారి గ్రాండ్గా చేస్తూ ఉంటారు, చూపిస్తాను మీకు. ఇక్కడ నేనైతే పూరి, ఒక పక్క పూరి చేస్తాను.